రాజు ఎప్పుడు తనను మెచ్చుకునే వారితోనే కలిసి ఉండటం, పొగిడే వారికే పదవులు ఇవ్వటం మొదలు పెడితే ఆ రాజ్యం అనతి కాలంలోనే అంతరిస్తుంది. రాజు తన రాణివాసం కోసం, బంధుజనం కోసం, తన బంధువుల కోసం ధనాన్ని ఖర్చు పెడితే అది ప్రజాసేవ అనిపించుకోతగదు. ప్రజలను ఎంత కాలం పరిపాలించాననే దానికంటే ఎంత ప్రేమగా పరిపాలించానని ప్రశ్నించుకున్న నాయకుడే జనం ఇచ్చిన నాయకుడు, నిజమైన రాజు. అంతేకాని తన కోసం, తనను ఆశ్రయించిన వారి కోసం మాత్రమే పదవులు ఇవ్వడం మొదలు పెడితే, అధికార దుర్వినియోగం చేస్తే ఎన్నటికీ ప్రజలకు ప్రేమ పాత్రుడైన రాజును కాలేడు. రాజు అంటే ఎలా ఉండాలి? మన క్రీస్తు రాజును చూసి నేర్చుకోవాలి. సకల మానవాళి కొరకై జన్మించాడు, సకల మానవాళి కొరకై నిలబడ్డాడు, చివరికి సకల మానవాళి కొరకై ఆ కలువరి గిరిలో మరణించాడు. రాజు అంటే అలా ఉండాలి. నీవు నేను కూడా ఇతరుల కొరకు నిలబడినప్పుడు, సత్యానికి సాక్ష్యం ఇచ్చినప్పుడు, జనం కోసం నిలబడినప్పుడు మనలో కూడా ఒక రాజు ఉదయిస్తాడు అనే సత్యం ఎన్నటికీ మర్చిపోకూడదు.